వెల్కమ్ టు M1 న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి. మే 1న అన్ని గ్రామాలలో CITU జెండా ఎగురవేయాలి. వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రంలోకి జరిగిన CITU మీటింగ్ లో CITU జిల్లా అధ్యక్షుడు MD బషీర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలిపారు. అంగన్వాడీ టీచర్స్ కి, ఆరోగ్య కార్యకర్తలకు, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు మొదలైన కార్మికుల ఉద్యోగులకు కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకు కేంద్రం 1996 చట్టంలోని అంశాలను అన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. బిల్డింగ్ నిజమైన కార్మికులకు పెండింగ్ బిల్లును వెంటనే ఇవ్వాలని కోరడం జరిగింది. మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో CITU జెండా ఎగురవేయాలని ఉద్యోగ కార్మికులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో CITU గీసుకొండ మండల కన్వీనర్ తోగిటి బ్రహ్మచారి, కోల నిర్మల, పసుల రాధా, రమేష్, సురేష్ పాల్గొన్నారు. గీసుకొండ మండలంలో రాబోయే ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1వ తారీఖు రోజున మేడే ఉత్సవాలు ఘనంగా జరపాలని, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని CITUగా మేము కోరుతున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. పాత కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేసి ఈ యొక్క కార్మికుల ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఈరోజు 4-5 నెలల నుంచి వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నారు గీసుకొండ మండలంలో. అదేవిధంగా హమాలీ కార్మికులకు సమగ్ర చట్టం తేవాలని, భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని, ఈ యొక్క రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకుంటే CITU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాము. నా పేరు తొగిటి బ్రహ్మచారి, CITU జిల్లా కమిటీ మెంబర్. భారతదేశ వ్యాప్తంగా బాగా చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు చట్టం అని చెప్పేసి ఆ పేరుతోనే డీలిమిటేషన్ అనే దాన్ని పార్లమెంట్లో చట్టసభలో ఆయన ఆమోదం పెట్టారు. ఆ ఆమోదంలో ఈరోజు చాలా వ్యతిరేకించారు. అసలు ఏం చేయాలో అంటే పేరుకే మహిళల హక్కుల కోసం మహిళా చట్టాలను పెడుతున్నాం అని చెప్పారు. ఈ మహిళా చట్టం అనేది ఆల్రెడీ 2023లోనే అయిపోయింది. దాన్ని ఆమోదించి ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదించి దానికి రాష్ట్రపతి కూడా ఓకే చెప్పారు, అయిపోయింది. దాన్ని పక్కన పెడుతూ ఆ పేరుతోని డీలిమిటేషన్ అని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చారు. ఆ డీలిమిటేషన్ వల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్న మన 5 రాష్ట్రాలు ఉంటాయి. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో ఈరోజు సీట్లు తక్కువ ఉంటాయి. అయితే ఎక్కువ సీట్లు ఉండేది ఇక్కడ నార్త్ ఇండియాలో. అయితే నార్త్ ఇండియాకు లాభం జరగాలంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కానీ అదేవిధంగా బీహార్ రాష్ట్రాల్లో అతిపెద్ద సంఖ్యలో ఈరోజు వాళ్ళ ఎంపీలు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళు నిర్ణయం చేయాలంటే ఈరోజు ఎక్కువ ఎంపీ సీట్లు కావాలి, మన దగ్గర తక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ ఎంపీ సీట్లు కావాలంటే ఆ ఏరియా అవుతుంది కాబట్టి వాటిని ఆకాంక్షిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు పెట్టిన చట్టాన్ని వ్యతిరేకించారు. ఇదే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ జరుగుతుంది. కేవలం మహిళలకు హక్కుల కోసం మహిళా రిజర్వేషన్ అని చెప్పుకుంటూ దీంతోపాటు ఈరోజు దేశాన్ని డివైడ్ చేసే పరిస్థితి చేస్తాను. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకోటి జీడీపీలో మనం ఎక్కువ జీడీపీ ఇస్తాం. ఈ 5 రాష్ట్రాలు ఎక్కువ జీడీపీ ఉంటాయి, తక్కువ జీడీపీ ఇచ్చే రాష్ట్రాలు అవి. అంటే మన పైసలు అటు పెడుతూ పెట్టుబడి వాళ్ళని పెడుతూ ఈరోజు పోషిస్తూ అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఖండించాలని చెప్పేసి ఇదే కాదు మొత్తం మానవతావాదులు అన్ని పార్టీలు కూడా ఖండించాలి. ఇది రానున్న కాలంలో చాలా భవిష్యత్తుకు మంచిది కాదు, మన యువతకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఖండిస్తాము. మేము కూడా CITU వరంగల్ జిల్లా అధ్యక్షుడు, నా పేరు మొహమ్మద్ బషీర్ అహ్మద్. మేము కూడా CITU జిల్లా మొత్తం వరంగల్ జిల్లా నుంచి మేము ఖండిస్తాము. ఇదే కాకుండా రానున్న కాలంలో కూడా గమనించాలి. ఎప్పుడు మతం పేరుతో కులం పేరుతో పెట్టే చర్చను ఈరోజు సీట్ల వారిగా పెట్టి పార్లమెంట్లో తీర్మానం చేయబోతున్నారు. ఈ తీర్మానం కరెక్ట్ కాదు, దీన్ని అందరూ వ్యతిరేకించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.